మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ డిమాండ్స్ ఏంటి? నమస్కారం, నేను ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ బాపట్ల జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు సత్యంరాజు కూరపాటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అసోసియేషన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు అన్ని రకాల పారామెడికల్ ఉద్యోగులు ఒక సంఘముగా, ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ రోజున మా ఆకలి కేకల కోసం ఈ శాంతియుతమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని ధర్మబద్ధంగా చేపట్టడమైంది. ఈరోజు ఎవరి మీదనో నిందలు వేయటానికో, ఎవరి నుంచో ఏదో కోరటానికో, లేదంటే అన్యాయమైన అక్రమమైనటువంటి కోరికలు కోరి గొంతెమ్మ కోరికలు కోరటానికో మేము ఇక్కడికి రాలేదు. ఈ రోజున 4 నెలల నుంచి మాకు కాంట్రాక్ట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి మేము, అత్యంత తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి మాకు 4 నెలల నుంచి జీతాలు రాక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో, అప్పులు పుట్టక కనీసం తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ నిర్ణయాన్ని మేము తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయము ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ అసోసియేషన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు మరియు అన్ని రకాల పారామెడికల్ ఉద్యోగులు కాంట్రాక్ట్ జేఏసీగా ఏర్పడి ఉమ్మడి నిర్ణయంగా ఈ రోజు మేము విజయవాడలో ఈ ధర్నా చౌక్లో శాంతియుతమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి మేము నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాము. మా డిమాండ్లు చాలా సహేతుకమైనవి, ధర్మబద్ధమైనవి. ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా తీర్చలేనివి కాదు, అన్నీ కూడా సహేతుకమైనటువంటి డిమాండ్లే. అందులో మొట్టమొదటిగా మేము 2 చేతులు జోడించి నమస్కరించి కోరుకునేది ఏమిటంటే, కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని రెగ్యులరైజేషన్ చేయాలి. మా ప్రాణాలకు తెగించి రోగుల యొక్క ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణాలను పణంగా పెట్టి మేము 24 గంటలు పనిచేస్తున్నాము. నర్సింగ్ ఆఫీసర్స్ 24 గంటలు పనిచేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ రోజు 63 రకాల పరీక్షలను ల్యాబుల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రైవేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఏ రకమైనటువంటి రక్త పరీక్ష కూడా లేదు అని అనిపించుకోకుండా మేము ల్యాబ్ టెక్నీషియన్లను అత్యంత పారదర్శకంగా, అత్యంత ప్రామాణికాలతో కూడినటువంటి రక్త పరీక్షలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు చేస్తూ రోగులకు స్వస్థత చేకూర్చడంలో మేము చాలా ముందుండి మేము సేవ చేస్తూ ఉన్నాము. ఫార్మసిస్టులు కూడా అన్ని రకాల మందులను అవైలబుల్గా ఉంచుకొని వారు కూడా మందులను అందిస్తున్నారు. రేడియోగ్రాఫర్స్ ఉన్నారు, 24 గంటలు రేడియోగ్రాఫర్స్గా ఉండి ఎక్స్రే కిరణాలు వారి శరీర పార్టుల్లోకి చొచ్చుకొని పోయి వారు కూడా ఎంతో ఇబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. మేమందరం కోరేది ఒకటే, మాకు రెగ్యులరైజేషన్ చేయాలి. రెగ్యులరైజేషన్ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అయినప్పుడు, దానిని ప్రభుత్వం ఆలోచించడానికి సమయం కావలసినప్పుడు మేము మరొక డిమాండ్ చేస్తున్నాము. రెగ్యులర్ చేసేంత వరకు కూడా ప్రతి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగికి కూడా 100% గ్రాస్ మూల వేతనాన్ని PDAHRAతో కలిపి మాకు 100% గ్రాస్ ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము ఈ ధర్నా వేదిక సాక్షిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్కడా కూడా రిస్క్ అలవెన్స్లు అనేవి లేవు. నర్సింగ్ ఆఫీసర్స్ కానీ, ఫార్మసిస్టులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, రేడియోగ్రాఫర్స్ కానీ, EMT టెక్నీషియన్లు కానీ, ECG టెక్నీషియన్లు కానీ, అర్హులైనటువంటి అన్ని విభాగాల టెక్నీషియన్స్ ఎవరికి కూడా 24 గంటల సేవలు అందిస్తున్నా కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేకపోగా కనీసము మేము ఉద్యోగాలు 24 గంటల ప్రాణాలకు తెగించే పని చేస్తున్నా కూడా ఎలాంటి అలవెన్సులు కానీ ఏమీ లేకుండా బ్రతుకును చాలా భారంగా వెళ్ళదీస్తున్నాం. మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించమని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా కనీసము రోగుల కోసం మా ప్రాణాలను పణంగా పెట్టి మేము విధులు నిర్వహిస్తున్నాము, కానీ మా ప్రాణాలకు మాత్రం భద్రత లేదు. కాబట్టి రోగుల కోసం మేము ఏ విధంగా అయితే మా ప్రాణాలను పణంగా పెట్టామో మా ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి, మాకు అనేకమైనటువంటి రోగాలు చుట్టుముడుతున్నాయి. కాబట్టి కనీసం మాకు EHS సౌకర్యాన్ని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సౌకర్యాన్ని కల్పించమని చెప్పేసి మేము ఈ ధర్నా వేదికగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలా అనేక రకాలైనటువంటి డిమాండ్లు, ముఖ్యంగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఏళ్ల తరబడి ఒకే ప్లేస్ లో పనిచేస్తున్నారు. కనీసము ముదుసలి తల్లిదండ్రులను కానీ, అత్తమామలను కానీ, భార్య బిడ్డలను కానీ
కనీసం చూసుకునే పరిస్థితిలో లేక, వారి సొంత ఊళ్ళకి వెళ్ళలేక, ఎక్కడ పోస్టింగ్ తీసుకుంటే అక్కడే 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా పనిచేస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కనీసం మానవతా దృక్పథంతో ట్రాన్స్ఫర్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున కోరుతున్నాను.